ఈ చాలా డేస్ తర్వాత ఈ వెయిట్ హిట్ చేస్తున్నా, వస్తుందో రాదో తెలియదు, బట్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ ఎట్లయినా హిట్ చేస్తా. ఈ బాడీ ఉందని షో చేస్తాం. మా గురువు, మా సీనియర్ ఎట్లా చూడు, బాడీ చూడు ఎట్లుందో. గురువుని ఎప్పుడైనా తప్పు మాటలు మాట్లాడినాం అనుకో ఇట్లా శిక్షిస్తారు అనమాట. గ్రిప్ చూడండి, మన హ్యాండ్ ఈజీ పోయింది. బేసిక్గా ఈ టింట్ వచ్చింది అనుకో కష్టం. హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను మీ కృష్ణ. చాలామంది ఉన్నారు క్రౌడ్. జనరల్ లాంగ్ వీడియో చేద్దామని వచ్చిన. ఇక్కడ లైక్ బయట రెయిన్ పడుతుంది కాబట్టి క్రౌడ్ అంతా ఈరోజు అంతా కూజీ వెదర్ ఉండేసరికి అందరు వచ్చేసారు అనమాట. చాలామంది ఉన్నారు జిమ్లో. అండ్ జనరల్గా జిమ్లో క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అండ్ టైటిల్ చూస్తారు కదా, ఈరోజు మనం వచ్చేసి డెడ్ లిఫ్ట్ చేస్తున్నాం అండ్ బ్యాక్ కంప్లీట్ వర్కౌట్. అండ్ నేను ఒక పర్సన్ని ట్రైన్ చేస్తున్నాను. వాడికి 17 years ఉంటుంది. అండ్ మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఎవరైతే ఫాలో అవుతున్నాను నన్ను వాళ్ళకి తెలిసి ఉంటుంది వీడు 17 years వీడికి. వీడు 17 ఉంటాడు. వీడితో నేను ఇప్పుడు మంచి డెడ్ లిఫ్ట్ చేస్తున్న, కాంపిటీషన్కి ప్రిపేర్ చేస్తున్నాను. వార్మప్ అయితే నడుస్తుంది. ఇట్లా వెళ్ళే ముందు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవట్లేదు వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ క్విక్ అప్డేట్స్ ఇస్తాను. ఆయన ఏదైనా పీడిఎఫ్స్ కావాలి అన్న, బుక్స్ కానీ డైట్స్ కానీ అవన్నీ నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేద్దాం. నేను నా షోల్డర్ ఇంజురీ అయిపోయిన తర్వాత లిటరల్లీ ఒక 1 year వరకు చేయలేదు. సే హాయ్ టు మై ఫాలోవర్స్. సో అట్లా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేసాం. మళ్ళీ కంప్లీట్ మంచి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన వార్మప్ సెట్ 50-50 అండ్ బార్ వచ్చేసి 22.5 kg ఉంది. ఇది బుల్ రాక్ బార్ డెడ్ లిఫ్ట్కి. చాలా హెవీ ఉంటుంది. సో వార్మప్లో ఒక 8 reps అట్లా చేస్తాం మనము. మిగతా తర్వాత ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కాబట్టి జస్ట్ 1-2 reps కొట్టుకుంటూ ఎక్కువ సెట్స్ చేస్తాం. 6 sets అట్లా. వీడు వచ్చేసి వార్మప్ సెట్ చేస్తున్నాడు. ఐ థింక్ ఇది ఎంత 100 kgs ఉంది అనుకుంటా. డౌన్. సో మనోడు చూసారు కదా నా హిప్ ఎలా ఉంది, మనోడి హిప్ ఎలా ఉంది. హిప్ ఏంటంటే మనం రిమైన్ చేయాలన్నమాట ఆ టైంకి, హిప్ లిఫ్ట్ చేయొద్దని చెప్పి. అండ్ మనం కూడా చేద్దాం అదే వెయిట్. మనం ఒకసారి పాజ్ ఇచ్చి మళ్ళీ గ్రిప్ తీసుకొని చేస్తే బాగుంటుంది. హ్యామ్స్ట్రింగ్ లాక్ చేయాలి. అప్పుడు బ్యాక్ బెండ్ అవ్వదు. హ్యామ్స్ట్రింగ్ ఫుట్ అంతా ఫ్లాట్గా ఉండాలి. ఇందాక నేను లైక్ హ్యామ్స్ట్రింగ్స్తో లిఫ్ట్ చేయాలని ఎందుకన్నా అంటే చాలామంది హ్యామ్స్ట్రింగ్ని లూజ్గా పెడతారు. హ్యామ్స్ట్రింగ్ని టైట్గా పెట్టి స్టాంప్ చేసి పెట్టాలి లెగ్స్. అప్పుడు బ్యాక్ చెస్ట్ అప్ చేసి పెడితే బ్యాక్ ఫ్లాట్గా ఉంటుంది. బట్ బ్యాక్ మీద లోడ్ పడకుండా మంచిగా లిఫ్ట్ అవుతుంది. సో అది చేస్తే బెటర్. ఏమైందిరా ఆ వెయిట్ చేయలేకపోయాను. ఎంత ఉంది వెయిట్? అది 25, 20, 15 మొత్తం కంప్లీట్ ఎంత ఉంది వెయిట్? అది మళ్ళీ చూసారా గ్రిప్ తీసుకుంటున్నాడు. పాజ్ ఇవ్వండి చాలు. ఈ మధ్య నేర్చుకుంటున్నాడు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నేను ఇప్పుడే నా జాకెట్ తీసేసి వెస్ట్ చేసుకున్నా. అండ్ బాడీ అయితే సూపర్ అంటే సూపర్ మంచిగా అవుతుంది. అండ్ మనం ఇంత వెయిట్ చేయము, ఎందుకంటే నేను రీసెంట్గానే రికవరీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఒక 10 kgs డౌన్ చేసి చేస్తా. లెట్స్ గో. చలో చెస్ట్ అప్ చేయి. సో హెవీ వెయిట్ వేసినప్పుడు చిన్న టిల్ట్ అనేది బ్యాక్లో ఉంటుంది, ఎందుకంటే ఆ ఇన్బ్యాలెన్స్ కష్టం. ఎస్
వెరీ నైస్. అందరూ వెయిట్ చేస్తారు ఎంత చేస్తున్నాడో అని. సో మీరు ఇందాక మా వాడు వీడియో చూసి ఉంటే మనకి పవర్ లిఫ్టింగ్లో ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా డ్రాప్ అప్ అని చెప్తారు. అప్పుడు మనం ఇది హోల్డ్ చేసి దీన్ని పుల్ చేసినప్పుడు డైరెక్ట్ రావాలి. కానీ ఇక్కడ చాలామంది చూస్తాం మనం ఇట్లా స్వింగ్ అవుతారు. ఆ స్వింగ్ ఉందనుకో జాయింట్స్ అన్నీ కదులుతాయి, అప్పుడు ఇంజురీస్ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే నేర్చుకునేటప్పుడే ప్రాపర్గా నేర్చుకోవాలి. సో మనోడు హెవీ ఉండి పట్టు ఉండేసరికి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇలా రోల్ బ్యాక్ చేసి ఇలా పుల్ చేసి లిఫ్ట్ చేస్తున్నాడు. సో వాడికి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. సో మనం ఏంటంటే ఇందాక వెయిట్ చూస్తే ఇలా హోల్డ్ చేసి చిన్న స్వింగ్ ఇచ్చి తీసిండు. వెంటనే స్విచ్చెస్ ఉంటాయి అనమాట. రెడ్ స్విచ్చెస్ వచ్చినాయంటే మనం డిస్క్వాలిఫై అవుతాం. ఇలా హోల్డ్ చేసి పుల్ చేసి మళ్ళీ డ్రాప్ చేయాలి. ఎంత వెయిట్ ఉన్నా అది పర్ఫెక్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. అలా డేస్ తర్వాత వెయిట్స్ వేస్తున్నా మెల్లమెల్లగా ఇన్ని డేస్ హైపర్ట్రోఫీ లైట్ వెయిట్తో చేసి స్ట్రెంత్ లేక బాడీలో నాకే డిమోటివేషన్ అనిపించింది. ఇంకా అందుకని ఇప్పుడైతే గట్టిగా మనం వెయిట్ చేసుకొని చేద్దాం. అసలు చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్గా బాడీని మెయింటైన్ చేస్తున్నా. అండ్ ప్రతిది ఆర్మ్స్ సైజ్ కూడా పెంచిన. లుకింగ్ హ్యూజ్. ఇప్పుడు 73 kgs ఉన్నా, మొన్న 72 ఉండే. నేను చాలా స్లోగా వెయిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా. బాడీ వెయిట్ చాలా లీన్గా తింటున్నా. మంచిగా అయితే అవుతుంది. చూద్దాం. హోప్ఫుల్లీ మే వరకు టార్గెట్ పెట్టుకున్నా నేను మంచిగా అవ్వాలి అని చెప్పి. అన్న వార్మప్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వేరే వర్కౌట్ వేస్తున్నా. మోటివేషన్తో అన్న మా దగ్గరకు వచ్చేసి మాతో పాటు సరదాగా 200 kgs లిఫ్ట్ చేస్తుండు. అన్న 250 ఎంత చేసినట్టుండు. పొజిషన్ పైకి చూడు, అదిగో పైకి చూస్తుంది చూడు. ఈజీ, సింపుల్గా అయిపోయింది. అదే అన్న పవర్ లిఫ్టింగ్లో వేసి ఉంటే క్వాలిఫై అయిపోతున్నాయి. ఎక్కడ టిల్ట్ లేదు. బాడీ చూడండి ఎట్లా ఉందో. రిలాక్స్గా లిఫ్ట్ చేసి ఇలా ల్యాండ్ చేసేసి సిస్టమేటిక్ వేలో కింద పడకుండా పేపర్ వేసుకొని చాక్ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు, వర్కర్స్ ఉన్నాయి, హెల్పర్స్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దని. ఇది 180 kgs చేస్తున్నాడు డెడ్ లిఫ్ట్. సో లైక్ 6 months అవుతుంది అంతే వీడు స్టార్ట్ చేసి. వితౌట్ గ్రిప్ ట్రై చేస్తా అన్నాడు. సో మనోని ట్రై చేపిద్దాం. ఇది కానీ హిట్ చేసిన అనుకో ఒక రికార్డ్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చాలా స్ట్రెంత్ ఉంది. నేను లిటరలీ నా ముందు హగ్గీసేసుకొని తిరుగుతుండే వీడు. చూస్తున్నాక పెద్దోడు అయిపోయి నాతో పాటు వర్కౌట్కి వచ్చి నేను ట్రైన్ చేయడం అయిపోయింది వీడిని. చలో గ్రిప్ చూడండి. మన హ్యాండ్ ఈజీ పోయింది. బేసిక్గా ఈ టింట్ వచ్చింది అనుకో కష్టం. అంత ఈజీ లేపిండు, మధ్యలో వదిలేసిండు. చాలా డేస్ తర్వాత ఈ వెయిట్ హిట్ చేస్తున్నా. వస్తుందో రాదో తెలియదు, బట్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ ఎట్లయినా హిట్ చేస్తా. ఎందుకంటే చెప్పాగా డిమోటివేషన్ అనేది ఉండొద్దని. అందుకే వీడియోస్ కూడా చేస్తున్నా, లాంగ్ వీడియోస్ యూట్యూబ్లో. రాలే Easy. Up. Come on. Back down. Up. Easy. Easy. అన్న క్రియేట్ చేసిన హైప్కి బెల్ట్ కూడా వేసుకోలేదు. నేనైతే బెల్ట్ వేసుకోకుండా చేసిన. 200 kgs వీడు. ఇప్పుడు వీడిని 200 kgs చేపిస్తున్నా అన్న. సో ఎప్పుడైనా స్ట్రెంత్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కొంచెం నాదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం అన్న లిఫ్ట్ ఇచ్చిండు. వీడిని కూడా మోటివేట్ చేస్తూ 200 kgs హిట్ చెప్పారు. లాస్ట్ టైం వీడు 190 kgs హిట్ చేసిండు. ఇప్పుడు 10 kgs ఎక్స్ట్రా ఫర్ ద ఫస్ట్ టైం
పిఆర్ అభిషేక్ పిఆర్ అని ఇది ఇప్పుడు పిఆర్ 190 పిఆర్ 180 పిఆర్ 180 చేసింది లాస్ట్ టైం, ఇప్పుడు 200 కేస్ విత్ గ్రిప్. గట్టి పట్టుకో అన్న చూస్తాడు. ఇట్లా ఇట్లా చేస్తేనే స్ట్రెంత్ గెయిన్ అవుతుంది, ఎందుకంటే పవర్ లిఫ్టింగ్ కాబట్టి. మనము ఇప్పుడు నేను ఇందాక చేసిన పర్ఫెక్ట్గా బ్యాక్ స్ట్రైట్ పెట్టి చేసిన, సో మనం ఏంటంటే ఇలా వెయిట్ చేసినప్పుడు కొంచెం టిల్ట్ అనేది ఉంటుంది. పోయింది అవట్లే. ఇప్పుడైతే మనం డెడ్ లిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వైట్ విత్ లాట్స్ పుల్. ఇప్పటి నుంచి మనం అయిపోయింది. ఈయనకి బాడీ ఉందని షో చేస్తాడు. కెమెరా ఇటువైపు ఇంకో బాడీ ఉందని షో చేస్తాడు. మా గురువు, మా సీనియర్ ఎట్లా చూడు, బాడీ చూడు ఎట్లుందో. గురువుని ఎప్పుడైనా తప్పు మాటలు మాట్లాడినాం అనుకో ఇట్లా శిక్షిస్తాడు అనమాట. రవిని నేను ఎక్కిరించా, సో నాకు ఇట్లా దెబ్బ తగిలింది. ఎప్పుడైనా గురువుతో జాగ్రత్తగా ఉండండి. రోయింగ్ ఎవ్రీ మజిల్ని ట్రైన్ చేస్తాం మనము హెవీ. సో ఇది అన్ని వేరియేషన్స్ చూపించలేను కాబట్టి కొన్నే చూపిస్తున్నాను, మెయిన్ వేరియేషన్స్. మనది ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ డామినేటింగ్, ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఎంత వెయిట్ అయినా స్ట్రెయిన్ లేకుండా పుల్ చేస్తా. అంటే ఎంత వెయిట్ అయినా అంటే నా పిఆర్. స్లో అండ్ స్టడీ, వెయిట్ ఎంత ఉందనేది కాదు, హెవీ ఉన్నా పర్లేదు కానీ పోస్చర్ మాత్రం పోదు. అయితే ఇప్పుడు బ్యాక్ అయిపోయి యాడ్ చేస్తున్నాము, ఫ్రంట్ అయిపోయింది సైడ్. స్లో అండ్ స్టడీ. 3 4 5. హలో గైస్, మన వర్కౌట్ అయితే అయిపోయింది. సో పంప్ చూపించకపోతే ఎట్లా. సో షర్ట్లెస్ కూడా చూడండి, చాలా డేస్ తర్వాత బాడీ మంచిగా కనిపిస్తుంది అండ్ మంచిగా అయింది. లుకింగ్ గుడ్. కోర్ కూడా మంచిగానే తెలుస్తుంది. కొంచెం ఫ్యాట్ ఉంది కోర్లో, ఎందుకంటే బల్కింగ్ చేస్తున్నా. అట్లీస్ట్ యాప్స్ అయితే విజిబిలిటీలో ఉన్నాయి. బ్యాక్ చూపించకపోతే ఎట్లా. Hello guys, see you in the next video. Until then, take care, bye bye, keep lifting weights.